నా పేరు మృత్యుంజయం. మొట్టమొదటగా అవకాశం ఇచ్చినటువంటి శివశక్తి ట్రస్ట్ వారికి, అలాగే సాయిబాబా గారికి, భాస్కర్ గారికి, ఇక్కడ ఉన్న భక్తజనులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, నాకంత అనుభవం కూడా లేదు. ఈరోజు హనుమంతుని యొక్క గొప్పతనాన్ని గురించి నా శక్తి అనుసారం మాట్లాడదామని చెప్పి నేను అనుకున్నాను. ఇక్కడ ఈ దివ్యమైన ప్రదేశంలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, ప్రతి నెల కూడా ఇంతటి మహత్కార్యాన్ని మీరు ఆచరిస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా మనం మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ నేను మాట్లాడడం అనేది నాకు హనుమత్ ప్రసాదంగా నేను భావిస్తూ, మనోజవం భారత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆ హనుమంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే, మనోజవం మారుతతుల్య వేగం. అంటే హనుమంతుని యొక్క వేగం ఎంతలా ఉంటుందంటే, మన మనోవేగం ఎంతలా ఉంటుందో, వాయువు ఎంత వేగంతో వెళ్తూ ఉంటారో అంత వేగంగా ఆయన వెళ్తూ ఉంటారంటే ఆయన శక్తి అంత గొప్పది. అలాగే జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం. జితేంద్రియం అన్నప్పుడు ఇంద్రియాలను జయించినటువంటి వారు. ఇంద్రియాలను జయించడం అంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటన్నిటిలో అంటే మనకు ఉపనిషత్తుల్లో భగవద్గీతలో కూడా చాలా చెప్పబడి ఉంది. ఎందుకంటే మన శరీరంలో అనేకమైనటువంటి అంతఃశత్రువులు ఉన్నారు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఏ విధంగానైతే మన శరీరంలో ఉన్నాయో వాటిని గెలవడం అనేది చాలా కష్టమైన విషయం.